హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి బొబ్బట్లు అండి. గోధుమ పిండితో చేశానండి బొబ్బట్లు, చాలా బాగా వచ్చాయి. మైదా కాకుండా హెల్తీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మనకు గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగా కుదురుతుందండి బొబ్బట్టు అన్నది, చాలా హెల్తీ కూడా. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, ఒక కప్పు వరకు పచ్చనిపప్పును అన్నది వేసుకోండి. ఇందులోనే ఒక వాటర్ వేసుకొని 1 అవర్ వరకు పచ్చనిపప్పును అన్నది నానబెట్టండి. నానబెడితే త్వరగా ఉడుకుతుంది అన్నమాట. సో అందుకే నానబెట్టుకోండి ఒక 1 అవర్ ముందే. దాని తర్వాత ఇంకా నానిపోయిందండి. సో అందులో వాటర్ అనేది మనం కడిగేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి ఈ పప్పును అన్నది. సో నా దగ్గర నేను గిన్నెలోనే ఉడకపెడుతున్నాను. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లోనే ఉడకపెట్టుకోవచ్చు. ఇంక పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోండి దాన్ని. పప్పు ఉడికే గ్యాప్లో మనం ఇంకా పిండి ముద్దలని తయారు చేసుకుందామండి. సో ఒక గిన్నె తీసుకోండి, అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి అన్నది వేసుకోండి. ఇంకా అందులోనే కొంచెం తగినంత ఉప్పును వేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు అన్నది కలర్ కోసం అండి. సో మామూలు మైదాతో చేస్తే మనం కలర్ కోసం పసుపు ఏమి వేయవసరం లేదు, కానీ ఇది గోధుమ పిండి కాబట్టి మనం పసుపు అన్నది వేసుకుంటాము. సో వేసుకున్నాక అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సో అలా కొద్ది వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా పిండి ముద్ద అయ్యింది అనేది, ఈ విధంగా వరకు కలుపుకోవాలండి. దాని తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు ఏలు ముద్రలు అన్నది ఏ విధంగా పడ్డాయి అన్నది, ఇంత మెత్తగా పిండి అనేది కలుపుకోవాలండి. అప్పుడు బొబ్బట్లు బాగా వస్తాయి మనకైతే. సో దీన్ని ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇంకా మన పప్పు దగ్గరికి వస్తే ఉడికిందా లేదా అన్నది ఇంకా చూసుకోవాలండి. ఒక చిన్నది తీసుకొని ఉడికిందా లేదో చూసుకోవాలి. నేనైతే గిన్నెలోనే ఉడకపెడుతున్నా, మీరు కాంటే కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు మీ దగ్గర కుక్కర్ ఉంటే. సో దాని తర్వాత చూస్తున్నారుగా పప్పు అన్నది ఏ విధంగా ఉడికిందో, ఎంత మెత్తగా. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంక తీసేసుకోండి. ఇంక తీసేసుకొని నేనైతే వాటర్ అనేది వంచేసుకున్నానండి. ఈ వాటర్ అన్నది మీరు పప్పుచారులోకి కానీ పప్పులోకైనా లేకపోతే ఏదైనా కర్రీస్లోకైనా వాడుకోవచ్చు. ఆ వాటర్ అన్నది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకా ఈ వాటర్ అనేది వంచేసుకున్నాం కదండి, ఇంకా ఆ పప్పును అన్నది ఇంకా మిక్సీలోకి వేసేసుకోవాలి. పచ్చని పప్పు అన్నది ఇంకా మిక్సీలోకి వేసేసుకొని మొత్తం ఇంకా మూత పెట్టుకొని మిక్సీ కొట్టుకోవాలండి. ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా మిక్సీ కొట్టుకున్నాక ఏ విధంగా ఉంది అన్నది. ఈ విధంగా ఇంత మెత్తగా పిండి అన్నది ఉండాలండి. ఈ పిండిని అన్నది ఇంకా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పిండి అంతా వేసుకోవాలండి. మనం మిక్సీ కొట్టుకున్న పిండి ఉంది కదా పచ్చనిపప్పుది, ఇంకా పిండి అంతా వేసుకోవాలి. వేసుకున్నాక 1 కప్పు బెల్లం అన్నది కూడా వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పచ్చనిపప్పు తీసుకున్నామో అదే సేమ్ కప్పుతో మనం బెల్లం అన్నది 1 కప్పు వేసుకోవాలండి. ఇంక వేసుకున్నాక ఇంక ఇది మొత్తం కలుపుకోవాలండి. ఈ బెల్లం అన్నది కరిగేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇలాగ బెల్లం డైరెక్ట్గా వేయకుండా మీకు కావాలంటే పాకం పట్టేసి కూడా మీరు వేసుకోవచ్చండి. సో ఇదైతే కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుంది, ఇదంతా బెల్లం కరగడానికి. మీరు పాకంతో కూడా వేసుకోవచ్చు, అది మీకు త్వరగా అయిపోవాలనుకుంటే పాకం కూడా చేసుకొని బెల్లాన్ని తీగ పాకంలాగా కానీ చేసుకొని ఇంకా వేసేసుకోవచ్చు. సో అలా వేసుకుంటే ఇంకా మీకు త్వరగా అయిపోతుంది. మీరు పాకం ఓకే పట్టగలము మాకు తెలుసు అనుకుంటే మీరు పాకంతో అన్న చేయొచ్చు. సో ఇలా బెల్లం వేసి అన్న చేసుకోవచ్చండి. ఇంకా కరిగేంత వరకు మనం చూస్తున్నారుగా కరగనివ్వాలి. దాని తర్వాత మ్యాక్సిమం కరిగినప్పుడు 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి అన్నది వేసుకోండి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలండి, కింద అడుగడుతుంది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంక దాని తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి. స్మెల్ అన్నది బాగుంటుంది కదా యాలకుల పొడి, సో అందుకని వేసుకుంటాం. పూర్ణంలాగా అయిపోయేంత వరకు కలుపుకోండి. ఉండలా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి.
దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాంట్లో కొద్ది పిండి తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలండి రౌండ్గా. చూస్తున్నారుగా ఎలా చేసుకోవాలన్నది. ఇలా చేసుకున్నప్పుడు ఈ విధంగా నొక్కుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగానే చేయండి. సో ఇంకా తర్వాత ఇలా చివర్లు ఇలా అంటూ ఉండాలి. ఇంకొక గుంటలా చేయాలన్నమాట. ఇంకా అందులోనే మన పూర్ణాన్ని మనం చేసుకున్నాం కదా, ఆ పూర్ణాన్ని మనం ముందుగానే ఉండలు చేసుకొని పెట్టుకోండి. మీకు ఎంత సైజు అంటే అంత సైజు ఉండలు చేసుకోండి. ఆ పూర్ణం ఇంకా లోపల పెట్టేసుకొని ఇంకా పిండిని అన్నది ఇంకా మొత్తం ఈ విధంగా మొత్తం నొక్కుకోవాలండి. చూస్తున్నారు కదా, పిండి అన్నది బయటికి రాకుండా మొత్తం ఈ విధంగా చుట్టుకోవాలి. పూర్ణం అన్నది బయటికి రాకూడదు. సో ఈ విధంగా చుట్టుకున్నాక దాని తర్వాత బొబ్బట్లా చేసుకోవాలండి. నా దగ్గర చపాతీలు చేసే చెక్క లాంటిది లేదండి. సో నేను అందుకని ఇలా ప్లేట్ పెట్టి చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉంటే ఆ విధంగా చెక్క మీద చేసుకోండి బొబ్బట్టు అన్నది. సో కొద్దిగా పిండి వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని కొద్ది పిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతో అనుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలాగ రౌండ్గా అనుకుంటూ ఉండాలి. పూర్ణం అనేది బయటికి రాకూడదు. సో రాకుండా ఈ విధంగా అనుకోండి. పైన ఉన్న పిండిని అంతా ఈ విధంగా దులిపేసుకోండి. ఇంక ఈ విధంగానే అన్ని బొబ్బట్లని ఈ విధంగానే చేసుకోండి. చూస్తున్నారు కదా ఏ విధంగా మొత్తం చేయాలా అన్నది. చూస్తున్నారు, ఇంకా అయిపోయింది. పక్కన పెట్టేసుకోండి. ఇంకా దాని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి అన్నది వేసుకోవాలండి. దాని తర్వాత ఇంక బొబ్బట్టు వేసుకోవాలి. ఇంక చుట్టూరా నెయ్యి వేసుకుంటూ పైనంతా నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. అక్కడ చిన్న సర్కిల్లా పడింది కదండి, సో నా వేలు అన్నది గుచ్చుకుందనమాట. అంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా బొబ్బట్లు అన్నది. ఈ విధంగా కూడా రాకుండా చూసుకోండి, కొంచెం ఏమనుకోకుండా అలా వచ్చిందని. సో ఇంక దాని మీద ఇంకా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. సో ఒకవైపు 2-3 సెకండ్లు ఉంచుకొని మళ్ళీ ఇంకోవైపు 2-3 సెకండ్లు ఉంచుకొని నెయ్యి అన్నది బాగా వేసుకొని చేసుకోవాలండి. నేతి బొబ్బట్లు కదా, సో అందుకే మనం మంచిగా నెయ్యి ఎక్కువ వాడాలండి. సో 2 వైపులా ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంతవరకు మనం కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంక మన బొబ్బట్లు అన్నది రెడీ అయిపోయినట్టే. ఇంకా అన్నిటిని చెప్పిన విధంగానే అన్ని బొబ్బట్లని ఈ విధంగానే చేసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి గోధుమ పిండి బొబ్బట్లని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.